అప్డేట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి. తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమనండి. ఆయన ఒక జీవో ఇచ్చాడు. ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలంటే పని. నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా. ఏం చేసావో అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి. నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదువు, నేను చెప్పను. చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దట్. వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దట్. నేను మాట్లాడదు. పబ్లిక్ లోకి పర్టికులర్ గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం నేను కాదా, నువ్వు చదువయ్యా, చదువు. నేనని కదా సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే, అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చెల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు ఏమంటారు, ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు. రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాగుందా? కాదు, నా బాధ్యత అది. వాళ్ళందరినీ నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా యా, నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం. ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి. ఈ ఇష్యూలో 300 crores ఇప్పటికి, ఇంకా వస్తుంది 300 ఇప్పటికి, ఇంకా ఒక 150-100 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు సార్. బంగారపు గాజులు కూడా ఇచ్చారు. గాజులు ఇచ్చేసిపోయారు. సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది. ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు. ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్డీ బ్యాంక్ తీసుకొని ఎత్తుకొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా, ఏమో మీకు ఏంటంటే, మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది. ఏమా ఇప్పుడు పంపించేస్తున్నా, అందరే పంపిస్తున్నా, ఇప్పుడే పంపిస్తాను. సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరికి. No, I am for public. You are going to see. Every action will be only towards public. వాళ్ళు 5 రూపాయలు, 50 రూపాయలు, 100, 250 హిస్టరీ.
ఇండ్లకి ఇచ్చే ఇది కూడా మీరు ఒకసారి చూస్తే మైక్ తెస్తున్నా అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసినా తీయలేని పరిస్థితి, అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను కానీ, మా మంత్రివర్గం కానీ, మా ఆఫీసర్లు కానీ 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే.